మామూలు మనిషివి మళ్ళీ నీ కాళ్ళ మీద నువ్వు నడుస్తున్నావు. నాకెంతకంటే కావాల్సింది ఉందిరా. అంతా భగవంతుడి దయ. భగవంతుడి దయ కాదక్క, అంతా మాధవ దయే. ఆయన మంచి మనసు నన్ను బాగు చేసింది. అక్కమ్మా మాధవ్ గారు ఏమి వాసు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. డాక్టర్ గారు ఇంకో 1 రోజు ఉండమన్నారు. కానీ రేపు దీపావళి మా అక్కయ్య పుట్టినరోజు అని చెప్పి నేనే వచ్చేసాను. రేపు మీ అక్కయ్య పుట్టినరోజు కదా? అవునండి, మీరు కూడా ఒకసారి వచ్చారు, మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం. బాబు, ఈ బాబు ఎవరండి? మన బాబే. అంటే నేను నాన్నగారి బాబుని. నాన్నగారి బాబువా? ఇక నుంచి నా బాబు. ఆడుతున్నాం. ఏంటమ్మా ఇది? పండగ పూట పాత చీర కుట్టుకుంటూ కూర్చున్నావా? లేదా కరెంట్ పోస్తుందిగా? వద్దులే అత్తయ్య, ఈవేళ దీపావళి పండుగ, నీ పుట్టినరోజు కూడాను. మర్చిపోయావా? పుట్టినరోజు నా బ్రతుక్కి పుట్టినరోజు కూడా నా అత్తయ్య. వాసు బాబు, ఏంటండి ఇవన్నీ? ఇవాళ దీపావళి కదూ, టపాకాయలు, స్వీట్స్, కొత్త బట్టలు. బాబు ఇది నీకు. వాసు ఇగో నీకు. ఇదేమిటండి? ఇదా అత్తయ్యకు, మీ అక్కయ్యకు వెళ్ళిచ్చు. అమ్మా అమ్మా, నాన్న కొత్త బట్టలు ఇచ్చారు. నాకు ఇచ్చారు. అత్తమ్మా ఇది నీకు. నాకెందుకు బాబు కొత్త బట్టలు? అక్క ఇది నీకు. అక్కర్లేదు, తీసుకెళ్ళి వాడికి ఇచ్చి. ఏంటక్క నువ్వు? ఆయన మనసు ఎంత బాధపడుతుంది. తీసుకో అక్క. ఇవాళ నీ పుట్టినరోజని చెప్పావా? అవును, నేనే చెప్పాను. ఎందుకు చెప్పావా చెప్పన్నారు. నేనే ఈ చీర కోసం చెప్పలే. నేను పుట్టినరోజుని ప్రత్యేకంగా తీసుకురాలేదు, పండుగని అందరితో పాటు నీకు తెచ్చా. అందులో ఏ ఉద్దేశం లేదు నాకు. అమ్మా కొత్త బట్టలు తీసుకో. వద్దు బాబు, నాకు వద్దు. అలా అనకూడదు బాబు, నేను వేస్తానుగా. నాకు అనుకో బాబు, నా మాట వినవు. అమ్మా నా మాట వినవు. కొత్త చుక్క వేసుకో బాబు. కొత్త చీర కట్టుకో అమ్మా. మా బాబు కదూ, మా అమ్మ కదూ. లాభం లేదు సంచా, వాళ్ళ సంతోషం కోసమైనా నువ్వు కట్టుకోవాలి. తీసుకోక. తీసుకో అమ్మా.